టాలీవుడ్ నటి పూనమ్ కౌర్ తాజాగా తన అనారోగ్య సమస్యల గురించి వెల్లడించారు. ఆమెకు ఫుడ్ ఎలర్జీ మరియు ఫైబ్రోమయాల్జియా వ్యాధి ఉన్నట్లు తెలిపారు. ఈ విషయానికి ఆమె ట్వీట్ ద్వారా బయటపడింది. అప్పట్లో తెలుగులో పలు సినిమాల్లో హీరోయిన్గా చేసిన పూనమ్ కౌర్ ప్రస్తుతం రాజకీయాలు అంటూ తిరుగుతోంది. ఇది కాకుండా ఎప్పుడో ఏదో ట్వీట్ వేస్తూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంటుంది. అలాంటిది ఇప్పుడు తాను అనారోగ్య సమస్యతో బాధపడుతున్నానని, అందువల్లే ఇలా మారిపోయానని చెప్పుకొచ్చింది. తాజాగా ఓ ప్రైవేట్ ఈవెంట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిసి పూనమ్ కౌర్ ఆయనకు ఓ బహుమతిని అందించింది. ఈ మేరకు ఓ ట్వీట్ చేసి తన హెల్త్ ప్రాబ్లం గురించి కూడా బయటపెట్టింది. గత 2 రోజులుగా ఫుడ్ ఎలర్జీతో బాధపడుతున్నాను. దీనివల్ల ఫైబ్రోమయాల్జియా అనే వ్యాధి కూడా వచ్చింది. అందుకే శరీరం ఇలా ఉబ్బిపోయింది. యాంటీబయోటిక్స్ కూడా వాడుతున్నా కదా. అందుకే ఇలా అని పూనమ్ కౌర్ ట్విట్టర్లో రాసుకొచ్చింది. పూనమ్ కౌర్ ఎప్పుడూ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్పై సెటైర్స్ వేస్తూ ట్వీట్స్ పెడుతూ ఉంటుంది. ఆ మధ్య మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లోనూ త్రివిక్రమ్పై ఫిర్యాదు చేసింది. కానీ ఇదెక్కడ వరకు వచ్చిందో తెలీదు. ప్రస్తుతానికైతే పూనమ్ నటిగా ఎలాంటి సినిమాలు చేయట్లేదు. కాకపోతే అప్పుడప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. చివరగా పూనమ్ కౌర్ తన అనారోగ్య సమస్యల గురించి తెలియజేస్తూ తన అభిమానులకు ఆందోళన చెందవద్దని కోరింది. ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిద్దాం.